డివైన్ మార్నింగ్ అండి అందరికీ. నమస్తే ఆల్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఐఎమ్ లక్ష్మీ ప్రకాష్ కొనికేటి. ఐఎమ్ ఏ పర్సనల్ హీలింగ్ కోచ్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్. నేను 21 days ఫ్రీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేశానండి, అందరూ హీల్ అవ్వాలని. మనల్ని మనం అయితే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం, లేదా ఎక్కడో కూర్చోబెట్టుకుంటాం. మన కెపాసిటీ ఏంటో మనకు తెలియాలంటే మన లోపల జర్నీ చేయాలి. లోపల జర్నీ చేయాలంటే మీ లోపల ఉన్న సప్రెస్ అయిపోవాలి. మీ వూండ్స్, మీ స్ట్రెస్, మీ యాంగ్జైటీ, మీ ఫియర్స్, మీ నెగిటివ్ ప్యాటర్న్స్, మీరు కండిషనింగ్ చేయబడ్డారు సంవత్సరాల తరబడి. అదంతా ఫస్ట్ రిమూవ్ అయిపోవాలి. ఈ 21 days ప్రాక్టీసెస్లో అది సాధ్యం, కన్సిస్టెన్సీ ప్రాక్టీస్తోనే. అందువల్ల నేను ఫ్రీ సెషన్స్ ఇస్తున్నానండి ఇంత వాల్యూతో. 16th డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 17th డే. రోజు ఒక టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. తర్వాత దెన్ మనం క్లాస్లోకి వెళ్తున్నాం, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్లోకి. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి, మీ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది. వీడియోస్ ఆన్ చేయగానే మీ ఎనర్జీస్ ఎలా షిఫ్ట్ అవుతాయో ఒక్కసారి గమనించుకోండి. ఆపేసి ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి మీ అటెన్షన్ ఎంత పెరిగిద్ది. ఏదైనా నేర్చుకోవడానికి వచ్చినప్పుడు మనం ఎంత అటెన్షన్ పే చేస్తే అది మనకు వస్తుంది. ఈ రోజు నాలెడ్జ్ లేక ఎవరు బాధపడలేదండి, అటెన్షన్ లేక బాధపడుతున్నారు. నిలకడ ఏది? ఆ నిలకడ ఉన్నప్పుడు మాత్రమే ఫోకస్ ఉంటుందండి. ఫోకస్ లేకపోతే ఏది నేర్చుకోవడం కూడా అనవసరం. దాన్ని మొదలు పెట్టకూడదు. మళ్ళీ మొదలుపెట్టి నేర్చుకోలేదని మళ్ళీ రిగ్రెట్ అవ్వాలి, మనకు మనమే నిందించుకుంటాం. అన్నిట్లో కాలు పెడతావు, నువ్వు ఏది చేయవని నిందించుకుంటావు మనకు మనమే. అదొక సెల్ఫ్ హేట్రేట్. ఆ హేట్రేట్ని పోగొట్టడానికి మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఈరోజు వాకింగ్ గురించి టాపిక్. నేను 3 వాకింగ్స్ని ప్రిఫర్ చేస్తానండి ఎవ్రీ పీపుల్కి. ఫస్ట్ వన్ వచ్చేసి బేర్ ఫుట్ వాకింగ్, అంటే చెప్పులు లేకుండా మట్టిలో కానీ, గడ్డిలో కానీ, ఇసుకలో కానీ, చిన్న చిప్స్ ఏదైనా ప్లెయిన్ అయిన ఎక్కడైనా నడవడం, మామూలుగా ఫ్రంట్ వాక్. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ గ్రౌండింగ్. మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాం, గ్రౌండింగ్గా ఉన్నాం అని రూట్ చక్ర యాక్టివేట్ అవ్వి మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నామని. ఎప్పుడు భయాందోళనలో నెగిటివ్స్లో ఎక్కువ వెళ్ళే వాళ్ళకి నేను ఇది బాగా ప్రిఫర్ చేస్తాను. అందరూ చెయ్యాలి, వాళ్ళు ఇంకా ఎక్కువసేపు చేయాలి, ఎక్కువగా చేయాలి, డైలీ చేయాలి. అండ్ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు, ఈవినింగ్ సన్సెట్ అప్పుడు, అండ్ నేచర్ వాక్లోనే చేయాలి మోస్ట్లీ. ఇది ఇంట్లో కన్నా బయటే కదా మట్టి గడ్డి అవన్నీ ఉండేది. చెప్పులు లేకుండా చేస్తే వెరీ వెరీ యూస్ఫుల్. అదే కదా బేర్ ఫుట్ వాకింగ్ అంటే, చెప్పులు లేకుండా నడవడమే బేర్ ఫుట్. దెన్ ఇది కొంచెం షుగర్ వాళ్ళు కాళ్ళు సెన్సిటివిటీ ఉంటుంది కదా, అది కూడా చూసుకోండి మీకు సెట్ అవుతుందో లేదు. బొబ్బలు కూడా వచ్చేస్తాయి ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి. చూసుకొని మీ ఎన్విరాన్మెంట్, మీ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు ఎంత టైం చేయాలా, ఏం చేయాలా అని చూసుకొని చేసుకోండి. దెన్ తర్వాతది మెడిటేషన్ వాకింగ్ అండి. వాకింగ్ కూడా మెడిటేషన్లా చేయొచ్చు. ఎలా? మనకి నచ్చిన మంత్రం, నచ్చిన మంత్రం ఎందుకు, ఓం మంత్రం ఉంది కదా, ఆ ధ్వని ఆ ధ్వని చెవిలో పెట్టుకొని వింటూ, సేమ్ ఇలాగే బేర్ ఫుట్ వాకే చేస్తాను నేనైతే. ప్రతి అడుగు బ్రెత్ మీద ఫోకస్ పెట్టి, మన నాభి చక్ర దగ్గర ఫోకస్ పెట్టి, ప్రతి అడుగు ఆ మంత్రాన్ని జపిస్తూ మీరు వేసే అడుగు దగ్గర ఫోకస్ పెట్టాలి, అండ్ మీ నాభి దగ్గర ఫోకస్ పెట్టాలి. ఈ ఫోకస్డ్గా చేసే వాకింగ్ని మెడిటేషన్ వాకింగ్ అంటారు. ఇది మనలో ఎంత మైండ్ఫుల్నెస్ని, ఫోకస్ని, అటెన్షన్ని, బాడీ ఒక చోట మైండ్ ఒక చోట ఉంటుంది చాలా మందికి. ఈ పని చేస్తారు, బాడీ ఒక చోట మైండ్ ఒక చోట ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ, అసలు వాళ్ళందరికీ కావాలా మెడిటేషన్ అని అడిగితే, మెడిటేషన్ వాకింగ్.
తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీలో ఎంతమంది ఎంతసేపు నార్మల్ వాకింగ్ చేస్తున్నారు అనేది కూడా టైప్ చేయండి. అసలు వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ ఎక్సర్సైజే కాదండి, అదొక థెరపీ బాడీకి. మన కాళ్ళకి, మన బాడీ మొత్తానికి ఒక థెరపీ. ఎక్సర్సైజెస్లో కలపొద్దండి వాకింగ్ని. అదొక థెరపీ, ఒక రిలాక్సేషన్ థెరపీ. అండ్ ప్యూర్ సైన్స్ కూడా. మన కాళ్ళ రెండింట్లో నా కాఫ్ మజిల్స్, జో డిస్పెన్సే వాకింగ్ మెడిటేషన్ చేస్తాను నోలిమా గారు. గ్రేట్ అండి, గ్రేట్. నేను కూడా నా పెయిడ్ క్లాస్లో వాళ్ళకి డో వాకింగ్ మెడిటేషన్ లింక్ షేర్ చేస్తానండి గ్రూప్కి. ఖచ్చితంగా చేద్దరు కానీ. అండ్ ఈ సైన్స్ ఏంటంటే మన కాళ్ళల్లో ఉన్న కాఫ్ మజిల్స్ ఉంటాయి, సెకండ్ హార్ట్ అంటారు. మన గట్ని మన సెకండ్ బ్రెయిన్ అని ఎలా అంటామో, మన సెకండ్ హార్ట్ని కాఫ్ మజిల్స్లో ఉంటాయి, మన కాళ్ళ నరాలు. కాళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో, హార్ట్ మజిల్స్, హార్ట్ పంపింగ్, హార్ట్ స్ట్రాంగ్గా ఉంది, హాయిగా ఉందని మీనింగ్. కాళ్ళకి సంబంధించిన ఏ ప్రాబ్లంలు ఉన్నా, మోకాళ్ళు, అరికాళ్ళు, పిక్కలు, అరికాళ్ళ మంటలు, ఇవన్నీ హార్ట్ వీక్గా ఉంది, వీక్ అవుతుంది అని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. ప్లీజ్ జాగ్రత్త. ఈ సిమ్టమ్స్ ఉంటే మీ థెరపీని పెంచుకోండి, ఇంటెన్సిటీని పెంచుకొని, కన్సిస్టెన్సీని పెంచుకొని ప్రాక్టీస్ చేయండి. షూర్గా రిజల్ట్ ఉంటుంది. ఒక్కరోజు చేసి ఒక్కరోజు నా వల్ల కాదు, ఒక్కరోజులోనే అద్భుతాలు జరిగిపోతాయి బాడీలో, మైండ్లో అంటే ఏది అవ్వదండి. ఎవ్రీడే కన్సిస్టెన్సీ. మీ కాళ్ళు ఆ టైం అయిపోగానే అట్లా లాక్కెళ్ళిపోవాలి, అంత అలవాటు అయిపోవాలి. బ్రష్ కనుక నోట్లో పెట్టుకోగానే కదిలిపోతా ఉంటుంది చూసారా, అన్ని రౌండ్లు, అన్ని సైడ్ల అలా. అలవాటుకున్న గొప్పతనం అది. మనం ఆడవాళ్ళం ఇంట్లో ఇన్ని పనులు చేస్తున్నామంటే అలవాటు లేని వాళ్ళని చేయమనండి, గందరగోళం అయిపోతారు, అల్లకల్లోలం అయిపోతుంది వాళ్ళ మైండ్ బాడీ. ఒక రోజు మొత్తం ఇంటి పనులన్నీ చక్కబెట్టండి అలవాటు లేని వాళ్ళంటే. అలవాటు మీద మనం ఏ స్ట్రెస్ ఫీల్ అవ్వం, చేసేస్తా ఉంటాం, వెళ్ళిపోతా ఉంటుంది చెయ్యి గరిట పట్టుకుంటే. అది అందుకనే మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలకి పనులు నేర్పించి ఏదైనా ఒక అలవాటుగా మార్చేశారు. మనకే తెలియదు ఇవన్నీ మనకు అలవాట్లుగా చేస్తున్నారు, మన ఫ్యూచర్ ఈజీ అండ్ ఎఫర్ట్లెస్గా ఉండడానికని. ఇవి మన జీవిత భాగం అయిపోతాయి, మన జీవితంలో అలవాటు. అంత ఎఫెక్టివ్ ఉంటుంది హ్యాబిట్స్కి. అండ్ లాస్ట్ వాకింగ్ వచ్చేసి బ్యాక్ వాకింగ్, మై ఫేవరెట్ వాకింగ్. అంటే ముందుకు నడవకుండా వెనక్కి, బ్యాక్ స్టెప్స్. ఈ బ్యాక్ స్టెప్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, ఫస్ట్ది బాడీ బ్యాలెన్స్గా నడవాలి కాబట్టి క్యాలరీస్ మామూలు వాకింగ్ కన్నా బ్యాలెన్స్ని, అటెన్షన్ని పే చేస్తూ నడవాలి బ్యాక్ వాకింగ్. క్యాలరీస్ ఎక్కువగా బర్న్ అవుతాయి. అండ్ మోకాళ్ళ నొప్పులు, ఈ థై జాయింట్స్ నొప్పులు, అండ్ కాళ్ళు చాలా మందికి కరెక్ట్గా చూసుకోండి, ఇలా స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ఇలా బెండ్గా అట్లా ఉంటాయి, మోకాల కింద బెండ్ అలా. ఆ బెండ్ అంతా సరే అయ్యి ఇలా స్ట్రైట్గా కూడా అవుతాయండి బ్యాక్ వాకింగ్ చేస్తే, కాళ్ళు రెండు. అండ్ మీ ఫోకస్ పెట్టి నడవాలి బ్యాక్ వాకింగ్ అనేది. మామూలుగా చూస్తూ వెళ్ళిపోయేది కాదు కదా, వెనక్కి కదా నడిచేది. మీ ఫోకస్, అటెన్షన్ స్పాన్ అనేది చాలా పెరిగిద్ది. అది నడకతోనే అలవాటు అవుతుంది. ఈవెన్ ప్రతి స్టెప్కి మీరు ఫోకస్ పెట్టి స్టెప్ వేయాల్సిందే. ఒక అడుగు 7 అడుగులతో సమానం బ్యాక్ వాక్. అంత ఎఫెక్టివ్ వాకింగ్ అది. నేను గ్రౌండ్లో 7 రౌండ్లు వేసే బదులు ఇది ఒక్క రౌండ్ వేసి వస్తే నాకు టైం సేవ్ అవుతుందని. ఇది కూడా చెప్పులు లేకుండానే బేర్ ఫుట్ వాకింగే ఎఫెక్టివ్. ఖచ్చితంగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఈరోజే స్టార్ట్ చేయండి ప్లీజ్. మై హంబుల్ రిక్వెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ జెండర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్తో లిమిట్ లేదండి. మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి చక్కగా. ఇవాళ అసలు ఇంకా ఫోకస్ కావాల్సింది పిల్లలకేనండి ఎక్కువగా. వాళ్ళకి చిన్నప్పటి నుండి ఇలాంటి హ్యాబిట్స్ అన్ని అలవాటైతే
అలా ఫోకస్ అండ్ వాళ్ళు బ్యాలెన్సింగ్ అనేది వచ్చింది లైఫ్లో. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం. బ్యాలెన్సింగ్ వచ్చింది. మీకు ఈ వాకింగ్లో ఏ వాకింగ్ బాగా నచ్చింది? ఎంతసేపు వాకింగ్ చేస్తున్నారు అనేది ప్లీజ్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను. అందరికీ షేర్ చేయండి, అవసరమైన వాళ్ళందరికీ. అందరికీ అవసరమైన నేను అంటాను. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వాకింగ్స్ ఉన్నాయి, కానీ నేను ట్రై చేసి ఎఫెక్టివ్గా ఉన్నవి ఈ మూడు. ఈ మూడిట్లో నేను ఉదయం ఒకటి, ఈవినింగ్ ఒకటో ఏదో ఒకటి ట్రై చేస్తాను ఎవ్రీడే. అది చెప్పానుగా, ఒక థెరపీ. నేచర్లోకి వెళ్ళిపోతాం, ఆటోమేటిక్గా మన మూడ్ చేంజ్ అవుతుంది. ఏ ఆ, మన తోటి వాళ్ళందరూ పక్కన చేస్తూ ఉంటారు వాకింగ్. వాళ్ళని చూసి చేయలేని వాళ్ళు కూడా వెళ్ళి చేస్తారు. అయ్యో షేమ్ ఫీల్ అవుతామే అని. బయటికి వెళ్తే అది ఉపయోగం. అదే ఇంట్లో మనం చేద్దాం చేద్దాం అనుకుంటే ఏదీ చేయలేం. బయటికి వెళ్తే వాళ్ళతో పాటు మనం కూడా పరిగెత్తి పరిగెత్తి చేస్తాం. అండ్ ఈ నార్మల్ వాకింగ్ కూడా చిన్నగా నత్తలాగా నడవకుండా కొంచెం ఫాస్ట్గా నడిస్తే కొంచెం కార్డియోలాగా వర్క్ అవుతుంది. హార్ట్ మజిల్స్, చెస్ట్ మజిల్స్ అండ్ బ్రీతింగ్ కెపాసిటీ పెరగడానికి నృపుతూ ఉంటారు చాలామంది. అది కంట్రోల్లోకి వచ్చింది ఫాస్ట్ వాకింగ్ చేయడం వలన. బ్రీతింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యి కార్డియో వర్క్ అయినట్టు వర్క్ అవుతుంది ఆ ఫాస్ట్ వాకింగ్. ఈవెన్ 10 రౌండ్లు వేస్తే ఒక్క రౌండ్ అన్న ఫాస్ట్ వాకింగ్ వేయండి. ఫాస్ట్ వాకింగ్ వెరీ 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 ఎఫెక్టివ్గా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వాకింగ్ సీక్రెట్స్, వాకింగ్ టూల్స్, హీలింగ్ థెరపీ. వాకింగ్ ఈజ్ ద బెస్ట్ హీలింగ్ థెరపీ. బాడీ, మైండ్, హార్ట్ అండ్ సోల్ అన్నీ హీల్ అవుతాయి. టుడే మన ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ యువర్ ఎనర్జీస్, అబ్ యువర్ ఎనర్జీస్. సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్, షోల్డర్స్ బ్రాడ్. మన ఆరా అంతా క్లెన్స్ చేసుకుందాం, మొత్తం ఈవెన్ కింద దాకా. బ్యాక్, సైడ్స్. క్లోజ్ యువర్ ఐస్, టంగ్ టు ద palate. Relax, completely relax body, mind, and soul. For the meditation, start our breath work. Only focus on your breath. 1, 2, 3, 4. 4 స్టెప్స్గా ఇన్హలేషన్ తీసుకోండి. 1, 2, 3, 4. 4 స్టెప్స్ హోల్డ్ చేయండి ఆ గాలి లోపల. దెన్ రిలీజ్. 1, 2, 3, 4. గాలిని బయటికి వదిలిన తర్వాత కూడా ఒక 4 స్టెప్స్, 4 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4. బ్రెత్ మీద ఫోకస్ తీసుకొస్తే అన్నీ లైన్లో పడతాయండి, కానీ అదే కష్టం అవుతుంది ఈ రోజుల్లో. షాలో బ్రీతింగ్ తీసుకుంటాం కాబట్టి డయాఫ్రమ్ బ్రీతింగ్ని అలవాటు చేసుకోవడం అండ్ ప్రాక్టీస్లో పెట్టుకోవడం కొంచెం కష్టమే. అది ఎవ్రీడే కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ మీద మాత్రమే వస్తుంది బ్రెత్ మీద కంట్రోల్. స్టార్ట్ అండి. 1, 2, 3, 4. హోల్డ్. 1, 2, 3, 4 అండ్ రిలీజ్. 1, 2,
3, 4. And hold. 1, 2, 3, 4. Next round. 1, 2, 3, 4. Hold. 1, 2, 3, 4. And release. 1, 2, 3, 4. And hold. 1, 2, 3, 4. And carry on your own flow another few minutes. Please only focus on your breath, not your thoughts. When we are ready for meditations, completely relax, body, mind and soul align. For the meditation, tongue to palate, close your eyes, sit straight, spine straight and shoulders broad, and your facial muscles are very loose and free when we are meditating time. Shall we go for prayers? To the Supreme God, to my spiritual teachers, to all the gurus, all the great ones, all the angels, all the Mother Nature, thank you for your guidance, love and compassion and healings and protection to us. Thank you. Thank you. Thank you, universe. మీ రెండు చేతుల్ని మీ హార్ట్ చక్ర మీద పెట్టుకోండి. మీ హార్ట్ చక్ర మీ హార్ట్ దగ్గరే ఉంటుంది, రెండు చెస్ట్ల మధ్యలో. మనం చేసే ఇన్నర్ హీలింగ్ మెడిటేషన్లో ఫస్ట్ మీరు కనెక్ట్ అవ్వాల్సింది మీ ఓన్ ఇన్నర్ చైల్డ్కి. మీరు 6 years ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అనేది ఎగ్జాక్ట్గా మీకే తెలుసు. ఆ 6 years ఉన్న పాప కానీ బాబు కానీ ఆర్ మీరు ఎవరైతే వారు, ఆ పాప మీ ఎదురుగా మీ ముందే
మీ కళ్ళల్లోకి చూస్తూ కూర్చుంది. విజువలైజ్ చేసుకోండి. ఆ విజువలైజేషన్లో ఆ పాప మీ వైపు దీనంగా చూస్తుంది. మీరు ఆ పాపకి ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ అండ్ సపోర్ట్ అండ్ లవ్, ఎవ్రీథింగ్ ఈ మెడిటేషన్లో మీరు చెప్పుకొని హీల్ అయ్యి, మీరు వేరు ఆ పాప వేరు కాదు. రైట్ నౌ మీరు ఆ పాప కళ్ళల్లోకి చూస్తూ మెర్జ్ అయిపోండి. ఎస్, మెర్జ్ అయిపోయారు. డియర్ ఇన్నర్ చైల్డ్, నా చిన్నతనంలో నేను నిన్ను తెలిసి తెలియని ఎన్నో పెయిన్స్కి లోను చేశాను. బికాజ్ మై ఓన్ కార్మిక్ థింగ్స్ అండ్ మై ఓన్ కండిషనింగ్. నేను అలా కండిషన్ చేయబడ్డాను. నా చుట్టూ పీపుల్ వలన, నా చుట్టూ సిచ్యువేషన్స్ వలన, నా చుట్టూ ఉన్న ఈ సొసైటీ తెలియకుండానే నన్ను అలా కండిషనింగ్ చేసేసింది. నువ్వు ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి, నువ్వు ఇలాగే మాట్లాడాలి, నువ్వు ఇలాగే ఉండాలి. ఐఎమ్ సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను. నా మాటలతో, నా యాక్షన్స్తో, నా థాట్స్తో, నా బిలీవ్స్తో, నా అన్కండిషనల్ స్టేట్తో నిన్ను చాలా బాధ పెట్టాను. నా మనసులో ఉన్న గిల్ట్, హర్ట్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎవరికి చెప్తే ఎవరు కరెక్ట్గా దాన్ని నాకు తిరిగి మళ్ళీ ఇవ్వగలరు? నా ఓన్ సెల్ఫ్ని నేను కాపాడుకునే ప్రయత్నంలోనే చాలాసార్లు నిన్ను గాయపరుచుంటాను, బాధ పెట్టుంటాను, కంపేర్ చేసుంటాను. నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఎవ్రీ సింగిల్ థాట్, వర్డ్, ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ రైట్ నౌ ఎవ్రీ సెల్యులర్లోంచి డిసింటిగ్రేట్. నేను వీటన్నింటినీ కాన్షియస్గానే రిమూవ్ చేసేసాను. ఎస్, ఐఎమ్ వెరీ 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 కాన్షియస్ for myself. I 100% responsibility for my life, for my health, for my abundance, for my feelings, for my actions, for my health, for my relations, for my career, for my money. Each and every single area in my life, 360-degree kind of life. Only I am responsibility 100%. I believe myself. I love myself.
I accept myself. Dear inner child, I am with you. I am with you. I am with you always. Be happy. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నీ లైఫ్లో నేను నిన్ను హ్యాపీగా, హెల్దీగా అండ్ పీస్ తో నిన్ను ఉండేలాగా నేను నిన్ను కాపాడుకుంటాను, నిన్ను లవ్ చేస్తాను, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నిన్ను గైడ్ చేస్తాను. నీకు ఏవైతే అమ్మా నాన్నల మీద, అన్న తమ్ముల మీద, అక్క చెల్లెల మీద, నీతో పెరిగిన నీ స్నేహితుల మీద, నీ కజిన్స్ మీద, నీకు ఎవరి మీదైతే తెలియకుండా ఉన్న అన్ని నెగిటివ్ ఫీలింగ్స్, ఎమోషన్స్, వర్డ్స్, ఫియర్స్ అన్నింటినీ నువ్వు రైట్ నౌ ఈ నిమిషమే లెట్టింగ్ గో, వదిలేసేసేయి, వదిలేసేసేయి, వదిలేసేసేయి. ప్లీజ్ వాళ్ళందరినీ నువ్వు నీకున్న గొప్ప మనసుతో, పెద్ద మనసుతో ఫర్గివ్ చేసి అండ్ బ్లెస్ హిమ్. నీ లైఫ్లో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఇంత గొప్ప పాఠాలు నేర్చుకున్నావు, ఇంత జ్ఞానంతో ఉన్నావు, ఇంత పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి నువ్వు గతంలో నుండి వచ్చిన పాఠాల్లో నుండి నేర్చుకున్న జ్ఞానం మిమ్మల్ని నిలబెడుతుంది. డోంట్ ఫియర్, డోంట్ ఫర్గెట్ ద past lessons. Dear inner child, please forgive me. I'm sorry. Thank you and I love you. Dear inner child, please forgive me. Thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Dear inner child, please forgive me. I'm sorry. I thank you and I love you. Please forgive me. I'm sorry. Love you. ఆ ఇన్నర్ చైల్డ్ మీలో మెర్జ్ అయిపోయింది. విత్ పీస్, విత్ కామ్, విత్ ప్లెజెంట్ మైండ్, బాడీ అండ్ సోల్. మీ ఎనర్జీస్ని, మీ లవ్ ఎనర్జీస్ని, మీ చిన్ననాటి జ్ఞాపకాలని అన్నింటినీ, ద బెస్ట్ అన్నింటినీ, మెమరీస్ని మీరు మీ ఇన్నర్ చైల్డ్కి పూర్తిగా కనెక్ట్ అయ్యారు కాబట్టి రివైండ్ చేసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం, ఫీల్ యువర్ ఓన్ ఎనర్జీ, టచ్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ హగ్ యువర్ ఇన్నర్ చైల్డ్. మీ రెండు చేతుల్ని మీ రెండు భుజాల మీద తీసుకొని క్రాస్గా తలని ఏదో ఒక భుజం మీద ఆనించి మీ ఇన్నర్ చైల్డ్ని ప్యాంపరింగ్ చేయండి, నర్చరింగ్ చేయండి. భుజం తట్టి నేనున్నాను, ఐఎమ్ దేర్ విత్ యూ,
Always and there with you. Don't fear, don't forget, don't overwhelm. Please calm down, calm down, calm down. I am with you. I am with you. I am with you always. With love, with protection. మీ ఓన్ ఎనర్జీతో, మీ ఓన్ ఇన్నర్ చైల్డ్తో కొద్దిసేపు మీరు కనెక్ట్ అవ్వండి. మీ ఫ్యూచర్తో, మీ ఇన్నర్ చైల్డ్తో, మీ జ్ఞాపకాలతో. ఓన్లీ పాజిటివిటీ, ఓన్లీ మంచి. దట్స్ ఆల్. వేరే ఇంకేమీ లేదు మీ మైండ్లో, మీ బాడీలో, మీ సోల్లో. Everything disintegrate, disintegrate right now. మీరు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. Thank you for meet me. Thank you for love me. మీ రెండు చేతుల్ని రబ్ చేసుకొని మీ బాడీ అంతా ప్లేస్ చేసుకోండి మీ హీలింగ్ ఎనర్జీస్. ఫీలింగ్ కామ్, లైట్, యువర్ బాడీ, మైండ్, heart and soul. ఉషా గారు, మీరు నార్మల్ వాకింగ్ 1/2 అవర్ 10 మినిట్స్ బేర్ ఫుట్ వాకింగ్ అని చెప్పారు. చెయ్యండి, నేచర్లో చేయండి, ఇంకా బెస్ట్గా ఉంటుంది. అండ్ బేర్ ఫుట్ వాకింగ్ వల్ల ఎర్త్కి కనెక్ట్ అవుతాం, చాలా రిలాక్సేషన్ వచ్చింది. మదర్ ఎర్త్కి గ్రౌండింగ్ ఫీలింగ్. అండ్ భూమిలో ఎన్నో తెలియని ఖనిజాలు మనం ఏదో కాళ్ళకి రాసి రుద్ది మసాజ్ చేయించుకుంటాం కదా, వాటన్నిటికన్నా ద బెస్ట్ ఏమి ఇవ్వాలో మనకు ఆ భూమాతకి తెలుసు. బేర్ ఫుట్ వాకింగ్ చేసినప్పుడు అవి